ఏం డెవలప్మెంట్ చేసిండ్రు జూబ్లీ హిల్స్ ప్రాంతాన్ని? ఏం డెవలప్మెంట్ చేస్తే మీరు ఎందుకు డెవలప్మెంట్ మీరు ఏమైనా చేస్తే ఆ డెవలప్మెంట్ మేము చేసినాము మాకు ఓట్లు వేయండి అనేసి ఎందుకు అడుగుతలేరు? బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి. సో ప్రజలు కూడా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో నవీన్ అన్న గెలవాలి అనేసి అంటున్నారు. ఇప్పుడు ఇటు బీఆర్ఎస్ కేటీఆర్ అంటున్నారు ఏంటంటే నవీన్ యాదవ్ ఒకవేళ గెలిస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనేది రౌడీ షీటర్లకు అడ్డగా మారుతుంది, సెటిల్మెంట్లు దందాలు గుండెలు బాగా తిరుగుతారు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మరి కేటీఆర్ ఎంత పెద్ద రౌడీ షీటర్? ఈ రోజు పార్టీలా రౌడీ షీటర్లనే జాయిన్ చేసుకుంటుండో, మరి కేటీఆర్ ఎంత పెద్ద రౌడీ షీటర్ అయితే ఈనాడు ఇలా మాట్లాడుతుండో చెప్పండి బ్రదర్ మీరే. పెద్ద పెద్ద రౌడీ షీటర్లని నువ్వు పార్టీలో తీసుకున్నప్పుడు ఈ రోజు నవీన్ అన్న అంటున్నావు, మరి నువ్వు పెద్ద రౌడీ షీటర్ అయితేనే కదా ఇలా మాట్లాడేది. అందుకే కదా తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు ఏం అభివృద్ధి చేయక ఫామ్ హౌస్ కి పరిమితమయ్యి కొన్ని వేల కోట్లు దోచుకొని మీ కుటుంబం ఒక్కటే బాగుపడ్డా తప్ప తెలంగాణ రాష్ట్రం గాని తెలంగాణ ప్రజలు గాని ఎవరైనా బాగుపడ్డారా? ఈ 10 సంవత్సరాల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కేసీఆర్ ఏ ఒక్క పని చేయలేదంటారా? చేయలేదు. చేస్తే ఎక్కడ ఏ గల్లీకి పోయినా మొత్తం వాటరే ఉన్నాయి, ఏ గల్లీకి పోయినా బురదనే ఉన్నది. మరి ఏం చేసిండ్రు? సరే ఒక రోడ్ వేసిండ్రా చూపియండి, ఒక డెవలప్మెంట్ ఏం చేసిండ్రో చూపియండి. సరే వాళ్ళు ఏం చేసిండ్రో మరి అది పట్టుకొని పోయి ఎందుకు ఓట్లాడుతలేరు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు అంటున్నారు? కాంగ్రెస్ పథకాలన్నీ మంచిగా ఉన్నాయా? అన్ని మంచిగానే ఉన్నాయి, ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాలలో ప్రతి ఒక్కటి నెరవేరుస్తారనేసి ప్రభుత్వం చెప్తుంది, సీఎం గారు